ప్రభుత్వంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు. పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని తప్పుదారి పట్టించారని మండిపడ్డారు. సాధారణ మరణాన్ని హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని అన్నారు. తనది డేగకన్ను అని నా నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. లేనిపోని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కొంతమంది కుయుక్తులు పడుతున్నారు. లేనిపోని సమస్యలు సహజంగా మరణించిందని కూడా ఒక పాస్టర్ సహజంగా మరణించి దాన్ని కావాలని ఎవరో చంపారని చెప్పి పెట్టారు. నేను ఒకటే అడిగాను, నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళ పట్ల నేను చెండ శాసనుడిగా ఉంటాను తప్ప ఎక్కడా వదిలిపెట్టాను. అదే సమయంలో రాజకీయం చేసి తప్పుడు ఆరోపణలు చేసి బురజల్లే కార్యక్రమం చేస్తే మాత్రం నేనంత ఈజీగా వదిలిపెట్టినా. ఒకటి ఉంది, నన్ను కూడా మోసం చేయగలిగారు. బాబాయిని చంపి గుండెపోటుగా చిత్రీకరించి తెల్లవారే కొందికి నారాసుర రక్త చరిత్ర చేసి ఆ తర్వాత ఎన్ని నాటకాలు చేశారో తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అవే చేయాలనుకుంటున్నారు. వీళ్ళు చేసే ఘోరాలు, వీళ్ళు చేసే అరాచకాలు తిరిగి మన మీద పెట్టాలని కడాన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వీళ్ళు పోయేసి అరాచకాలు చేస్తూ అక్కడేదో ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, డేగ కన్ను నాది, ఎవడూ తప్పించుకోలేడు. నేను అన్ని టెక్నాలజీ పెట్టేశా. తోక తిప్పితే విప్పావో కట్ అయిపోతుంది, కట్ కూడా చేయక్కర్లా, కట్ అయిపోతుంది. మీ వెనకాన్నే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడ పోయినా దాగలేకుండా ఉండేడుగా డ్రోన్స్ ఉన్నాయి. నిన్ను కనిపెడుతూ ఉన్నా. నేను ఉండను కానీ నేను పంపించినట్టు ఏదో ఒకటి నీ ఎంటాడుతానే ఉంటుంది. తప్పు చేసిన వాడికి మాత్రం శిక్ష తప్పదని మరొక్కసారి హామీ ఇస్తున్నా.